నా పేరు రామ్. నేను ఇప్పుడు ఇలా ఒంటరిగా మిగిలిపోవడానికి కారణం అంజలి. ఆ అంజలి ఎవరో మీకు తెలియాలంటే ముందుగా నా కథ మీకు తెలియాలి. బా ఎవరు అమ్మాయి బలి ఉందా? ఏం తెలుసు? వెళ్ళి పేరు చెప్తుంది. అట్లా నేరుగా పేరు చెప్పెట్టు కొడుతుంది. నేరుగా కాకపోతే ఎలా నుంచి వెళ్ళాడికి కామెడీనా? లేకపోతే ఏంట్రా? ఆయన అమ్మాయి ఎవరైతే మనకెందుకు, ఇంటికెళ్ళి తీసుకున్నా పదా. బా ఏంట్రది? పిండిరా పిండి చపాతీ. ఇంకా భయపడి చచ్చా కదరా. ఏమంటున్నావురా? అదేరా చెయ్యాదావా, ఎప్పుడు చూడు అదే యావా. పదా ఫాల్తు నా కొడుకు ఈడికి లేనట్టు. ఏం చేస్తున్నావు బా? కదలకు చచ్చావే. వేరే నీ దగ్గర చూసుకుని 1000 రూపాయలు 2000 కాదు. ₹1000 అంటరా? అదే రా, ఆ రోజు నైట్ మనం మంత తాగాం కదా, ఆ రోజు తీసుకున్నాను. అమ్మ నా కొడుకు, నేను ఇంకా మంతా ఖర్చు పెట్టేశాను కదా, నువ్వు దొబ్బేసావా? సరే సరే గానీ ఎంత పొద్దున్న నా మీద కూర్చో. అది కాదురా అయ్యా, నాకు బొక్కలు కదా ఒకటి, అది కూడా కొరికి పడదొబ్బి నా దొంగ మొహంది. దొంగ మొహందా అంటే అమ్మాయి ఎవర్రా? అమ్మాయి అమ్మాయా? అమ్మాయి ఏంటి? అమ్మాయి కాదురా ఎలక. ఎలాగా? సర్లే, నాకున్న బొక్కలు కదా ఇలాగ చింపడు దొబ్బింది, నేను ఇంకోటి కొనుక్కొని వస్తా. బాయ్. నువ్వు కొరికితే కొరికింది కానీ కొంపుబా తప్పిందిరా అయ్యా. లే మామ, అంజలి ఫోన్ చేసింది, 1 hour లో వెళ్ళి వచ్చేస్తా. యాడికి వెళ్ళేదా? యాడికి వెళ్ళేదా? అవసరం బాగో, మూవీకి వెళ్దాం. ఏదో అర్జెంట్ అంటరా, వాళ్ళ పేరెంట్స్ మా గురించి చెప్పింది, సో వెళ్ళొచ్చేస్తాను. రేపు వాడు నీకు గీతోపదేశం చేసి టైం అవుతుంది, ఆగు చెప్తా. మా దొరికావురా, చచ్చావు ఇప్పుడు. బా పెళ్లి గురించి మహానుభావుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడే? నాయన, ప్రేమ అనేది పెద్ద స్టార్ హోటల్ బిర్యానీ తినడం లాంటిది. తినేటప్పుడు రుచిగా ఉంటుంది, కానీ పెళ్లి అనేది ఆ బిర్యానీకి బిల్లు కట్టడం లాంటిది. పులుసు కారిపోద్ది అన్నాడు. బతికించావురా బాబు. సర్లే కానీ నేను వెళ్ళి 1 hour లో వచ్చేస్తా. నీకు ఇంకా బలి వెలిగినట్టు ఇంకోటి తాగు. అల్లీనా బిడా, ప్రేమ అనేది గేదె పాలు పెతకడం లాంటిది. పితికేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ పెళ్లి అనేది ఆ గేదె పేడతడం లాంటిది, చాలా సిరాగ్గా ఉంటుంది. సినిమాకే కదా, వెళ్దాం. సరే, చేస్తే కానీ బుద్ధి రాదు. ఏంటంజలి ఇలా వచ్చావు? హర్ష కోసమా? లేదు, నీతో మాట్లాడాలని. చెప్పంజలి. ఏమైందా? వాడిని తోడపుట్టిన అన్ననా తమ్ముడా? ఎప్పుడో చూసినా వాడితోనే ఉంటూ నన్ను కలవనీయకుండా చేస్తున్నావు. వాడిన తోడబుట్టిన అన్న తమ్ముడు కాకపోవచ్చు అంజలి, కానీ వాడిన ఫ్రెండ్ అంజలి. తొక్కలో ఫ్రెండ్షిప్. అరే, సరదాగా బయటకు వెళ్దామన్నా నువ్వు ఉంటావు, సరదాగా సినిమాకి వెళ్దామంటే నువ్వు ఉంటావు. ఆ రోజు కూడా ఎంతో కష్టపడి ఇంట్లో వాళ్ళు నొప్పిస్తే రానివ్వకుండా చేశావు. ఇదేనా ఫ్రెండ్షిప్? నిజంగా నీ ఆనందానికి నేను అడ్డొస్తాను ఎప్పుడు అనుకోలేదు అంజలి. ఆ రోజు కూడా వాడికి గుంట బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్దామని సినిమాని అబద్ధం చెప్పాను, కానీ నేను దూరం చేయాలని కాదంజలి. అవునా? అలా అయితే ఇప్పుడు చెప్తున్నా విను. మేమిద్దరం హ్యాపీగా ఉండాలంటే నువ్వు వాళ్ళ లైఫ్లోకి రాకూడదు. కాదు కూడదని వచ్చావనుకో, వాడిని ఇప్పుడే వదిలేసి వెళ్ళిపోతా. ఆలోచించుకో. మైండ్ ఇట్. వద్దంజలి, వాడికి నువ్వంటే చాలా ఇష్టం అంజలి, లేకపోతే వాడు బతకలేడు. అలా అయితే
వాడి జీవితంలో నుంచి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపో, లేకుంటే వెళ్ళిపోతా. ట్రైన్ అత్తోడా. ఇప్పుడు ఎందుకు కొట్టాను తెలుసా? ఇన్ని రోజులు నాకు ఆనందం లేకుండా చేసినందుకు. ఇప్పుడు ఎందుకు కొట్టాను తెలుసా? ఇంకోసారి నా జీవితంలోకి రాకూడదని. పోరా. చెయ్యి, నువ్వు అసలు ఆడదానివేనా? ప్రేమను ఫ్రెండ్షిప్ తో ముడి పెడతావా? ఫ్రెండ్షిప్ ఏంటి ఫ్రెండ్షిప్? నాకు లేరా ఫ్రెండ్స్? అయినా నువ్వు నాతో ఉండాలనుకోవడం నా తప్ప? ఏ, నీతో ఉండాలనుకోవడం తప్పు కాదు, కానీ నీ స్వార్థం కోసం నా జీవితంలో ఒకరిని దూరం చేసి నీతోనే ఉండాలనుకుంటున్నావు చూడు, అది నువ్వు చేసిన తప్పు. అయినా ఆఫ్టర్ ఆల్ అత్తడి కోసం నా మీద చేసుకుంటావా? అంటే ఎత్తోడా? అవునే, వాడి ఎత్తోడే కావచ్చు, కానీ మంచోడే. వాడి మాటకే నెత్తే, కానీ మనసు మాత్రం నక్షత్రం. నువ్వు వాడిని అన్ని మాటలు అన్నా కూడా వాడు ఒక్క మాట కూడా తిరిగి తల దించుకుని వెళ్ళిపెట్టుకున్నాడు. అదే వాడి గొప్పతనం. సరే, ఆ ఎత్తోడు గొప్పతనం ఏంటన్నా? బ్రేకప్ 5 నిమిషాల క్రితమే. చూసారుగా, ఇది నా కథ. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు నేను ఇలా ఒంటరిగా ఎందుకు మిగిలాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రారా, వచ్చావా? ఏ లేదా, అమ్మ కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. ఓసారి వెళ్ళేసి వచ్చేస్తా అన్నట్టు మర్చిపోయా. అమ్మ నిన్ను కూడా తీసుకురమ్మని చెప్పింది. నీకు ఇక్కడ పనులు ఉంటాయిగా, అందుకే తర్వాత తీసుకొస్తాను చెప్పా. ఇంకేం చెప్పిందిరా అమ్మ? వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలంటే నువ్వు వాళ్ళ జీవితంలో ఉండకూడదని చెప్పిందా? అది కాదురా. ఏది కాదురా? మీరిద్దరు హ్యాపీగా ఉండాలనే కదా నేను వెళ్ళిపోతున్నా. ఓ, హ్యాపీ ఏంట్రా? అసలు నువ్వు లేకుండా ఎలా హ్యాపీగా ఉండగలుగుతానరా? అయినా అది అన్న మాట్లాడుతుంటే లాగి పెట్టి కొట్టుకుంటే అలా తలదించుకొని వచ్చేస్తావురా. అది కాదురా. ఏంట్రా కాదు? సారీరా, మీరిద్దరు హ్యాపీగా ఉండాలనే కదా నేను వెళ్ళిపోతున్నాను పో. అది కాదురా బా. ఏంట్రా కాదు? రే బా, మళ్ళీ నీకు గీతోపదేశం చేసే టైం వచ్చింది. వద్దురా బాబు, వద్దు, చాలు ఇంకా. ఇంకోసారి నన్ను వదిలి వెళ్ళావనుకో చంపేస్తా. ఇటువే బ్యాగ్, ఎక్కడికి వెళ్తాడంట. అవునరా, అమ్మాయి నా కోసం వదిలేసావు, మరి ఇంకో అమ్మాయి ఎలా రా నీకు? ఉన్నావు కదరా, సెట్ చేస్తూలే. చేస్తాలేరా.